హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ద మెగా టీజర్. సూపర్ కాంబినేషన్ ఆఫ్ బాబీ గారు అండ్ మెమరీస్ ఆఫ్ వాల్తేరు వీరయ్య. అసలు ఆ బాస్ని రవితేజ గారిని అలా పక్కన చూసి డ్యాన్సులు వేసి మామూలుగా లేదు. మళ్ళీ వచ్చేస్తున్నాడు, సంక్రాంతికి వస్తున్నతో కొట్టాడు. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు బాస్ మన కాకా సినిమాతో. మామూలుగా లేదు. ఓపెనింగ్ అయితే రొయ్యల ఫ్యాక్టరీలో మామూలుగా ఎలా అయితే ఒక బాస్ ఎంట్రీ ఉంటుందో, అసలు బాబీలో ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే డైరెక్టర్ బాబీ గారిలో ఒక బాడీ లాంగ్వేజ్ని క్యాచ్ చేయడం. మొఠా మేస్త్రిలో తర్వాత మామూలుగా ఈ స్టెప్ ఉంటుంది కదా, హో ఈ రబ్బా అని అలా నడుచుకుంటూ బ్యాగ్లో సంచిలో పెట్టుకుని ఊళ్ళల్లో వెళ్తుంటారు కదా మామూలుగా డబ్బులు ఎక్కువ పెట్టుకుని. ఆ సీన్ని ఎంత బాగా తీశారంటే, ఏ రంగమ్మత్త బాగున్నావు అంటే బాగున్నాను బాబు అని, తర్వాత అక్కడో స్లాంగ్, తర్వాత స్టైల్ నేను చెప్పిన తర్వాత ససరేకాల్ పాజీ అంటే సైన్ చేస్తారు కదా, సైన్ గేట్ పాస్, అక్కడ కూడా స్వాగ్ ఎక్కడ వదిలిపెట్టలేదు. బాడీ లాంగ్వేజ్ని ఎంత బాగా స్టడీ చేస్తారు డైరెక్టర్ బాబీ గారు. మీరు గుర్తుపెట్టుకోండి, ససరేకాల్ పాజీ అంటే ససరేకాల్ అని. తర్వాత సునీల్ గారు వచ్చిన తర్వాత మామూలుగా సంక్రాంతికి మన రిలీజ్ రా, అప్పుడు దాకా సెలవులే లేవు, వెళ్ళిపో అంటాడు. అక్కడ ఒక స్టైలు. తర్వాత మామూలుగా గెటప్ సీనియర్ ఇలాగ వేసినప్పుడు తాళం పడిపోయినప్పుడు లోపల నుంచి బయటికి అనమాట. అంటే ఎంత ఫిలాసఫీ చూడండి. వాళ్ళు గతాన్ని మామూలుగా తన వెనుక ఉన్న పాస్ట్ని, తన వెనకాల ఉన్న పెయిన్ని చూపించారు. అక్కడ లాకెట్ కూడా ఉంది మామూలుగా, కీ చైన్, మిస్ యూ డాడ్ అని. డాడీ మామూలుగా నాకేమనిపిస్తుంది అంటే ఇలా షేడ్ రాగాను గరణ బుల్లోడు తర్వాత డ్యాన్స్ చేస్తారు కదా ఛాలెంజ్లో, పాత చిరంజీవి గారు లాగా అసలు అనిపించింది. ఆ షేడ్ కానీ అది కానీ కరెక్ట్గా దిగితే సినిమా మాత్రం మామూలుగా ఉండదు సినిమా. ఎందుకంటే సంక్రాంతికి చాలా మూవీస్ వస్తాయి, బట్ ఇది మాత్రం బాస్ గ్రేసు, బాబు గారి డైరెక్షను, తర్వాత ఎవరైనా మల్టీ స్టారర్ మళ్ళీ పడితే పడచ్చు, రవితేజ గారు కానీ లేకపోతే ఎవరైనా కనుక చేస్తే సాంగ్స్ క్లిక్ అయితే. ఈ మూవీలో చాలా పెయిన్ కూడా ఉంది. ఆ పెయిన్ కూడా కరెక్ట్గా ఎమోషన్ మ్యాచ్ అయితే బాస్ డ్యాన్స్ కానీ బాస్ కామెడీ కానీ ఏదైనా సరే సూపర్గా పట్టుకోవడం మాత్రం బాబీ గారు హైలైట్. అందులో మామూలుగా వాల్తేరు వీరయ్య నుంచి డాకు మహారాజ్ నుంచి ఇంకో బాబుని చూస్తున్నాం. అప్పుడు దాకా ఏదో నార్మల్గా సినిమా తీసేసే బాబుని చూసాం, కానీ అసలు మామూలుగా లేదయ్యా గ్రేస్ మాత్రం. రాయల్ మెగాస్టారే అంతే. ఇక మళ్ళీ బ్లాక్ బస్టరే పండక్కి చూద్దాం. 12వ తారీఖు కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో. జనవరికి మాత్రం మళ్ళీ మాస్ జాతరే. మెగాస్టార్ చిరంజీవి గారు హ్యాపీ బర్త్డే అగైన్.